జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కితకితలు పెడుతుంటే కదలకుండా ఎలా ఉండమంటావు? నువ్వేమైనా ఎల్కేజీ స్టూడెంట్ అనుకుంటున్నావా కితకితలు పెట్టడానికి? సరిగ్గా నిలబడు. ఓయ్, నువ్వు అసలు మగాడివేనా? కళ్ళు నెత్తికెక్కా? నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. పంచె కట్టుకోవడం ప్రతి మగాడి లక్షణం. నువ్వేమో పంచె కట్టుపోతూ ఉంటే సాల్సా డాన్స్ చేస్తున్నావు. బుద్ధిగా నిలబడితే నేనెందుకు మాటలతో మంట పుట్టిస్తాను? సర్లే కట్టు. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా? ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా, పోయిందే సోయా. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే, అట్లాంటి నాకి తడబాటసలేందే. గుండె తడగుందే విడిగుందే చడిసిందే, నిన్ను చదపడమని తెగ పిలిచినదే. కమ్మా కమ్మా. అయ్యయ్యో, అపచారం అపచారం. స్వామివారి పూజకి తెచ్చిన పూలన్నీ ఇలా మీ మీద వేసుకున్నారేంటి? పొరపాటున కింద పడ్డం వల్ల పూలు మీద పడ్డాయి. ఏమనుకోకండి. సారీ. మీ సారీ ఎవరికి కావాలి? భక్తితో తెచ్చిన పూలు గుళ్ళో మీ సరసాలకు వాడుకుంటారా? అయినా గుళ్ళో ఇలాంటి పాడు పనులు ఎవరైనా చేస్తారా? కొంచెమైనా మీకు బుద్ధుందా? ఈ మధ్య ఇలాంటి వాళ్ళు బాగా బరి తెగించారు. వీళ్లను పోలీసులకు పట్టించాలి, బుద్ధొచ్చేలా చేయాలి. హలో, మర్యాదగా మాట్లాడండి. అనుకోకుండా కింద పడ్డామని చెప్తున్నా వినిపించుకోకుండా మీ నోటికొచ్చింది మాట్లాడతారేంటి? అసలు నేనెవరో తెలుసా? ఆదర్శ్, నువ్వాగు. చూడండి, జరిగిన దానికి క్షమించమని అడిగాను కదా. గొడవ చేయకుండా దయచేసి ఇంతటితో వదిలేయండి. మీకు కావాలంటే కొత్త పూల బుట్ట కొనిస్తాను. నువ్వేంటి నాకు కొనిచ్చేది? ముందు ఎలాంటి ప్లేసులు ఎలా ఉండాలో సంస్కారం తెలియకుండా పెంచి పెద్ద చేసిన మీ అమ్మా బాబుల్ని అనాలి. తాటి చెట్టు ఎదిగినట్టు ఎదిగారు, ఏం లాభం? కళ్ళు నెత్తికెక్కి ఇల్లేదో గుడేదో తెలియకుండా ఇష్టానికి ప్రవర్తిస్తారా? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఇంట్లో ఆడవాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, లేదంటే కట్టుకున్న భర్తని నలుగురిలో అవమానపాలు చేస్తారని మా నాన్న చెప్పిన మాట నిజమే. నేను వద్దని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా నాన్సెన్స్ చేశావు. అడ్డమైన వాళ్ళతో నేను నాన్న మాటలు పడేలా చేశావు. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియని మూర్ఖురాలివి నువ్వు. చాలా ఆదర్శ్. అయ్యో, అమ్మ గొడవంతా చూసేసిందా? ఏం గొడవ చేస్తుందో ఏంటో. అమ్మా అమ్మా, మీరెప్పుడు గుడికొచ్చారు? మీ పూజ అయిపోయిందా? నువ్వు ఆగవే. పుట్టింటి వాళ్ళని కాదనుకొని నిన్నిష్టపడి నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నందుకు ఇది నువ్విచ్చే గౌరవం? కట్టుకున్న భార్యని ఇలా నలుగురిలో దిగజార్చేలా మాట్లాడతావా? ఒక భర్తగా ప్రవర్తించే తీరిదేనా? అమ్మా ప్లీజ్, ఆదర్శ్ నేమనొద్దు. నా వల్లే పొరపాటు జరిగింది. ఈ విషయం ఇంతటితో వదిలే.